యాజ్ ఎ రైతుగా ఈ విత్తనాన్ని వేరే రైతులు వేసుకోవచ్చండి? వేసుకోవచ్చు కదా సార్. ఆటోమేటిక్ గా మే నెల స్టార్ట్ కాక ముందు ఆ సార్కి పొంగల్ని బంగాళ అడ్వాన్స్ ఇచ్చి తీసుకోవచ్చు సార్. ముందే అడ్వాన్స్ తీసుకున్నారా? బుకింగ్ చేశారా? బుక్ చేసుకొని తీసుకోవచ్చు సార్. ఓకే, అంటే నిద్రపోవచ్చు సార్ ఇంట్లో ఇలాంటి విత్తనాన్ని వేసుకుంటే. ఒక చెట్టు కాయ చూసుకున్నా కానీ మీరు కాయ మచ్చ కూడా లేదు, మచ్చ ఎక్కడ కాయ మచ్చ కూడా లేదు. ఫస్ట్ కోత ఏదైతే ఉందో సైజు లాస్ట్ దాకా అదే వస్తుంది, సేమ్ సైజు. ఇప్పుడు దీనికి నల్లులు అనేది ఎందుకు లేవు సార్? ఈ విత్తనం మొండెత్తున్నాం సార్, ఏదన్నా నల్లికి తట్టుకునే అవకాశం ఉంది సార్. చూడండి, నల్లుల్ని తట్టుకుంటే చివరి దాకా కాయ సైజు కూడా దగ్గర కనిపిస్తున్నా కానీ మీరు ఎత్తలేదు, మీరు బిజీగా ఉన్నా. రైతు హ్యాపీనెస్ చూస్తుంటే ఒకసారి ఆ రైతు యొక్క హ్యాపీనెస్ అనేది, అంటే మీ యొక్క హ్యాపీనెస్ చూసి నేను చాలా గర్వపడతా ఉన్నా. నన్ను నమ్మి మీరు ఒక వెరైటీని ఎంచుకున్నారు. సో మొత్తం తోట పాపం ఆగమవుతుంది సార్. మాకు ఇత్తనం ఇచ్చిన వాళ్ళే సార్, యూట్యూబ్ ముంగల ధన్యవాదాలు సార్. నాకోసమా? సో థ్యాంక్ యూ అండి సార్. ఇంకో మాట చెప్పుకోవాలా, వరి దాకా లాస్ట్ దాకా ఒకటే చివరి కాయ సైజ్ చూడండి సార్. అసలు ఫస్ట్ నుంచి ఎలా ఉందో కాయ సైజ్ కూడా మీరు రైతు మాటలు చూడండి. సేమ్ చూడండి సార్, మీరు కొలిసిన సేమ్ అంగుళాల పొడుగు కొలిసినా కానీ సేమ్ అంతే ఉంటుంది. కాయ సైజ్ చూడండి, అదే సైజు, కింద నుంచి సేమ్ సైజు. అండి వెరైటీ ఏమన్నారు? ఇది జమున 119, జానికి 119 సార్. జానికి 119 వేగిన వెరైటీ. సో మన వీడియో చూస్తేనే మీరు తీసుకున్నారు. అవును సార్, మన వీడియోలో తీసుకొస్తాను. కానీ ఇలా కాస్తున్నాను ఎప్పుడైనా అనుకున్నారండి లైఫ్లో? సార్ నేను ఆల్రెడీ పచ్చికాయలు చూడండి, నెక్స్ట్ పచ్చికాయలు చూడండి. సార్ మాట్లాడతాడు, చెప్పండి సార్. ఆల్రెడీ మీ యూట్యూబ్ చూసే నేను తీసుకున్నాను సార్. ఈ R&D గురించి కానీ వాటి వీటి గురించి కానీ ఏమైనా తెలుసా? లేదు సార్, లేదు. మాకు మెయిన్ ఏంటంటే యూట్యూబ్ ద్వారానే మాకు ఇది తెలుసు. కానీ ఆ సారు తెలియదు, ఎత్తన సార్ తెలియదు మనకి. నమ్మకం ద్వారా అంతే, మీ నమ్మకం ద్వారానే మేము తీసుకున్నాం సార్. ఎంతమంది వేసుకున్నారు ఇక్కడ? ఇక్కడ సార్ దరిదాపుకి వచ్చేసి ఒక 7-8 మంది రైతులు వేసుకున్నారు. 7-8 మంది జానికి వేసుకున్నారు. అందరూ ఉంటాయి సార్, కొద్దిగా కొంచెం ఇంచుమించు ఒక గంట అటు ఇటు. దీంట్లో మంది ఎలా కొడుతున్నారు అసలు నాకు అర్థం కాదు. మందు కొట్టాలంటే సార్ మొంగలు ఒక మనిషిని తీసుకొని ఇలా సైడ్ అనుకుంటా ఇప్పుడు ఇలా పాయ దొక్కితే అవుతుంది సార్. ఇదిగోండి ఇప్పుడు ఇది సార్, ఇలా మనం ఈ కొమ్మ లేపండి. అంటే నాకు ఇట్లా కెమెరా ఆపోజిట్ లో ఉన్నది కదా. ఇదిగోండి సార్, ఇలా కొమ్మ అంటే ఇరిగిపోయిద్దేమని మాకు భయం అయ్యి ఏదైనా మనిషిని చిన్నగా తీసుకుంటే చిన్నగా స్లోగా మందు కొట్టుకొని పోతుంది. సెకండ్ స్టెప్, ఇంకో థర్డ్ స్టెప్ కూడా ఫ్రంట్ ఉన్నాయి సార్. మీరు పోవేది కాదు సార్, రోడ్డు మీదే ఉన్నాం కదా, ఎక్స్ట్రాక్టెడ్ గా రోడ్డు మీదే ఉన్నా. ఆల్రెడీ మీరు వచ్చింది లోపల కూడా 10 అడుగులు పాటే. నేను అదే రోడ్డు చూపిస్తారు, లోపలికి ఇంకా అటు మధ్యకి వెళ్ళండి. కింద లోపలికి వెళ్తే ఇంకెంత హైట్? అదిగోండి ఆ స్తంభం చూడండి, ఆ స్తంభం పొడవు వచ్చేసి 60 నుంచి 70 అడుగులు ఉంటది. 70 అడుగులు ఆ స్తంభం. అక్కడ నుంచి వచ్చేసి నాకు దర్శనం వచ్చేసి ఆ సైడ్ కి వెళ్ళిపోతే సార్ నాకు వచ్చేసి 7 అడుగులు వచ్చింది సార్. ప్యాకెట్లు ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? ఫోటోలు ఉన్నాయి సార్. ఎక్కడ ఉన్నాయి ప్యాకెట్లు? ఇంటి దగ్గర ఉన్నాయి సార్. ఇంట్లో పెట్టిరా? సో అసలు ఈ సీడ్ చూసిన తర్వాత నాకైతే మాటలు అయితే రావట్లేదండి. వాళ్ళు ఇంకా సాల్ తోట చేసుకోవచ్చు సార్ ఆ ప్యాకెట్ ని బట్టి. నెంబర్ 1 సార్. సో ఇలాంటి వెరైటీలు రైతులు వేసుకోవచ్చా? వేసుకోవచ్చుగా సార్. గుండె మీద చేసుకోవచ్చు. ఆల్రెడీ నిద్రపోవచ్చు సార్ ఇంట్లో చక్కగా. ఎట్లా అంటే మనం మే నెల రాకతలికే సార్కు ఫోన్ చేసి బుకింగ్ ఎక్కడ ఉందనేది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకున్నారా ముందే? ఆల్రెడీ సార్. ఇంకా ఇదే స్పీడ్ లో కూడా సార్ వేరే వెరైటీ ఉంది బాబు ఇస్తా అని చెప్పిండు. అది మీ ద్వారా మీకు తెలియజేస్తే మీరు మళ్ళీ మాకు చెప్తారని మిమ్మల్ని రమ్మని 4 రోజుల నుంచి మేము. ఇప్పుడు గనుపులు ఎలా ఉన్నాయి? దీని గనుపులు దగ్గర గెనుపు సార్, దగ్గర గెనుపు చూసుకున్నా సరికి పాగితే అక్కడ కాయ కాస్తే వేరే వెరైటీ అయితే. ఒక్కసారి చూడండి, దగ్గర కనుకోలే లేదు చూడండి మీరు. ఒక దగ్గర తీగ పాకిన దగ్గర ఉన్నాయి చూడండి. దగ్గర హైలైట్ ఏంటంటే చూడండి, ఎక్కడ చూసినా కానీ అసలు ఇలా మోత మోగుతుందని నా లైఫ్లో నేను అనుకోలే. నేను చెప్పిన వెరైటీకి ఇంత దమ్ముందనేది దీన్ని చూసిన తర్వాత. మీ పక్కన ఒక పిచ్చి చెట్టు ఉంది, దానికి పూలు ఎట్లా ఉన్నాయో. ఏది పిచ్చి చెట్టు? ఆ రోడ్ సైడ్ పూలు ఎట్లా ఉన్నాయో మిరపతోటలో అలా ఉన్నాయి సార్. ఒకసారి దాని ఫోటో తీసుకొని సేమ్ దీన్ని తీసుకుని చూడండి. నాకు తెలిసి ఇది 40 దాటుతుంది అనుకుంటా. అందుకే మనం వెచ్చులు చెప్పుకోకూడదు సార్. యూట్యూబ్ ఫీల్డ్ పెట్టచ్చు. అసలు మేము పెట్టనేమో సార్, ఎందుకంటే జిట్టు తగిలింది వాస్తవం ఏం చెప్పాలి. ఎందుకంటే పెట్టనేమో మనకేదో. మీ నెంబర్ చెప్పండి, ఎందుకంటే రైతులు ఫోన్ చేస్తారు మీకు. మీరు డౌట్ ఏమన్నా మీ నెంబర్ చెప్పండి. మీ నెంబర్ చెప్పండి. 960 36 22 341. మళ్ళీ చెప్పండి ఒకసారి. 960 36 22. నా వీడియోలు ఎప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నారు సార్? నాకైనా పోయిన సంవత్సరం నుంచి సార్. అంత ముందు అయితే నాకు టచ్ లేదు సార్. నా వీడియోలు ఎలా ఉన్నాయి మీకు? హైలైట్ సార్,
అంటే అసలు దేన్ని చూసి అంటే ఏమైనా సీడ్ చెప్పేదాన్ని సార్ బట్ట నేను చూసే అయితే మీ వీడియోలు మిర్చి గురించి మీరు స్వామి ఒకసారి ఇట్లా అన్న ఇది 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 ఇట్లా మిర్చి గురించి చెప్తుంటా సార్ నేను ఎక్కువ మిర్చి గురించి చూస్తుంటాను మేము సాగు చేసే ఇదే కాబట్టి వీటిని చూస్తాను అవునవును నా వెరైటీ అయితే నేను చెప్పింది నచ్చింది మీకైతే నాకు నచ్చింది కదా సార్ హైలైట్ ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ రైతులు అయితే వేసుకోవచ్చు ఇక దీన్ని నెంబర్ 1గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే సార్